నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తాను నిందితుడిని కాదని సుప్రీంకోర్టులో సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. నిందితుడికి హైకోర్టు శిక్ష తగ్గించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ప్రత్యూష తల్లి సరోజినీదేవి. అయితే సరోజినీదేవి పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయాలన్న సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానాను సమర్థించింది. 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యూష కేసులో పోస్ట్ మార్టం నిర్వహించిన విధానంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్ట్ మార్టం సరైన పద్ధతిలో నిర్వహించలేదని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం అభిప్రాయపడింది. గత 24 ఏళ్లుగా కోర్టులో ప్రత్యూష కేసు నడిచింది. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2 దశాబ్దాల క్రితం ప్రత్యూష మృతి కేసు సంచలనం సృష్టించింది. 2002 ఫిబ్రవరి 23న కూల్ డ్రింక్ లో ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు తాగారు. ఆ మరునాడే ఆమె చనిపోయింది. అయితే సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిద్ధార్థ రెడ్డికి శిక్ష పెంచాలంటూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై గత ఏడాది సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించారు. సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షలు 2 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. దీనిపైనే 2012లో సుప్రీంకోర్టులో ప్రత్యూష తల్లి అప్పీలు దాఖలు చేశారు. ప్రత్యూషను బలవన్మరణం చేసుకునేలా ఉసిగొల్పినందుకు సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, లేదంటే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. సిద్ధార్థ రెడ్డికి జీవిత ఖైదు పడే వరకు తన పోరాటం ఆగదంటున్నారు ప్రత్యూష తల్లి సరోజినీదేవి. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన సరోజినీదేవి తనకు పూర్తి న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. తన కుమార్తె కేసులో సాక్ష్యాలను మాయం చేశారని అంటున్న సరోజినీదేవితో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. సరిగ్గా 24 ఏళ్ల క్రితం 2002లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిద్ధార్థ్ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ కేసుకు, ఈ తీర్పుపై స్పందించేందుకు ప్రత్యూష తల్లిగారు సరోజినీదేవి గారు ఉన్నారు. అమ్మ, ఎట్లా చూస్తారు సుప్రీంకోర్టు తీర్పు? 4 వారాల్లో లొంగిపోవాలన్నారు. హైకోర్టు ఇచ్చిన శిక్షనే ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? సుప్రీంకోర్టు సేమ్ హైకోర్టు జడ్జిమెంట్ను కన్ఫర్మ్ చేసింది. అందులో 4 వీక్స్లో సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడున్నా వచ్చి సరెండర్ కావాలని కూడా వచ్చింది. అదొక చిన్న కంటి తుడుపు. వాళ్ళు నెక్స్ట్ ఏం అలర్ట్ అవుతారో మాకు తెలీదు. బట్ మేము మాత్రం మా జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది మా అడ్వకేట్తో డిస్కస్ చేస్తామండి. ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన రెస్పెక్ట్ను ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. నేను కూడా గౌరవిస్తున్నాను. బట్ నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే, మాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు. కంప్లీట్ జస్టిస్ అయితే జరగలేదు. జీవిత ఖైదు పడి ఉంటే ప్రత్యూష ఆత్మకు శాంతించేది, మాకు కూడా కొద్దిగా తృప్తి అయ్యేది. 26 ఏళ్ల పోరాటంలో ఇంతేనా అనిపిస్తుంది. అంటే అమ్మాయి వెళ్ళిపోయింది, మా కుటుంబం ఇక్కడే ఉంది, ఒక మంచి కళాకారిని, అంటే ఈరోజు బతికుంటే ఎంతో పెద్ద కళాకారిని అయ్యేది తెలంగాణలో. అలాంటి అమ్మాయి వెళ్ళిపోయింది. అందుకనే మాకైతే తృప్తి లేదండి. నాట్ కంప్లీట్ జస్టిస్, బట్ ఓకే. అంటే ప్రత్యూష కేసులో పోలీసులు పెట్టిన కేసులు కావచ్చు, పోలీసుల విచారణ కావచ్చు, ఆ తర్వాత సిబిఐ విచారణ కావచ్చు, అందులో ఎక్కడ కూడా ప్రత్యూషను హత్య చేశారని కానీ, అత్యాచారం చేశారు కానీ ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. కేసు అంతా కూడా దాన్ని బట్టే ఇప్పుడు తీర్పు వెలువరించారు. మీరేమో హత్య జరిగింది, అత్యాచారం చేశారని చెప్తున్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందుకే మెడికో లీగల్ కింద కానీ ఇతరత్ర ఎవిడెన్స్ కానీ అన్ని తారుమారైపోయినాయి, ఏవి అందనీయలేదు. ఇక డ్రెస్ అయితే మెయిన్ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో, ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఒంటి మీద ఉన్న డ్రెస్సే మెయిన్ ఎవిడెన్స్. అత్యాచారం చేయబడిందా, చంపబడిందా అనడానికి ఒంటి మీద ఉన్న డ్రెస్సే మెయిన్ ఎవిడెన్స్. ఆ మెయిన్ ఎవిడెన్స్ని తగలబెట్టేశారు హాస్పిటల్ వాళ్ళు. నేను పోయి అడిగితే తగలబెట్టేశాము, లేదు అన్నారు. అక్కడే మీకు తెలిసి ఉండాలి సార్. ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు ఇగో ఇవే ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేసిండు. దాని ఆధారంగానే సిబిఐ వెళ్తుంది. దాని ఆధారంగా లేదు. అందులో మెయిన్ ఏంటంటే, నేను సెషన్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ మునిస్వామి రిపోర్ట్ను నేను సబ్మిట్ చేసినాం. బట్ దే ఆర్ నాట్ కన్ఫామ్లోకి తీసుకోవాలా.
తీసుకోకుండా ఒక త్రిసభ్య కమిటీ వేసి ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ 3 డాక్టర్లతో చేసిన రిపోర్ట్ను కౌంట్ చేసుకున్నారు. కానీ మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయలేదు. ఎందుకు కౌంట్ చేయలేనది న్యాయస్థానాలకే తెలవాలి. నాకైతే అసలు వీఆర్ ఆర్గ్యూడ్ కౌంట్ చేయండి పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయండి. మా అడ్వకేట్ ఆర్గ్యూ చేసిండు. బట్ వాళ్ళు ఎందుకు కౌంట్ చేయలేదన్నది వాళ్ళకే తెలవాలి, న్యాయస్థానాలకే తెలవాలి. బట్ మేము మాత్రం ఇప్పటికి కూడా బాధపడుతున్నాను. ఆత్మహత్య చేసుకున్న మర్డర్ అయినా ఒక మనిషి చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే ఛార్జ్ షీట్ అప్లై చేస్తారు కోర్టులో అనేది ఒక కామన్ నానుడి. బట్ ప్రత్యూష కేసులో అదేమి జరగల. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఛార్జ్ షీట్ అప్లై అయింది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే టోటల్ అప్ టు సుప్రీంకోర్టు వరకు అదే ట్రయల్స్ జరిగింది. కానీ ఎక్కడ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ని కన్ఫర్మ్ చేయాలి. అందుకని ఈ ఇన్జస్టిస్ వచ్చింది. ఒక బాడీని హింసించిన తర్వాత కూడా అది కాదు అని అంటే ఇంకా నేనేం చేయాలండి? నా దగ్గర ఏం రాజకీయ అధికారం లేదు, నా దగ్గర డబ్బులు లేవు. ఫోటోలు కూడా నాకు ఇవ్వనీలే. సిడిఎఫ్ నుంచి అసలు ఒక్క ఫోటో నాకు అందలే. పోస్ట్ మార్టంలో ప్రతి పార్ట్కి ఆపరేషన్స్లో ఫోటోలు తీస్తారు, వీడియో తీస్తారు. వీడియో కూడా తప్ప, ఫోటోలు కూడా తప్ప. ఏవి మరి ఆ ఫోటోలు ఎక్కడ పోయినాయి? నేను పోలీసు వాళ్ళకి పోయి పండ్రగుట్ట పోలీస్ స్టేషన్ అడిగితే మీకు ఇవ్వకూడదు ఆ ఫోటోలు అన్నారు. కన్న తల్లినండి నేనే లీడ్ చేసేదాన్ని, నేనే చూసుకుందాన్ని. నాకు కూడా ఫోటోలు ఇవ్వకపోతే ఇంకెట్లా? అంటే టోటల్ ఎవిడెన్స్ ఈజ్ మ్యానిపులేటెడ్, టోటల్ ఎవిడెన్స్ ఈజ్ మాయం. అన్ని మాయమైపోయిన తర్వాత సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ తనకున్న ఎవిడెన్స్ తోటి క్యారీ అయింది. అందుకని ఈ రిజల్ట్ వచ్చింది, ఈ జడ్జిమెంట్ వచ్చింది. అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ని కౌంట్ చేసుకుంటే ఇంకో తీరుగా ఉండేది జడ్జిమెంట్, మాకు న్యాయం జరిగేది. ఈరోజు బాధితులకు కొద్దిగా కంటి తుడుపులాగా అయింది తప్పితే మొత్తం న్యాయం జరగలేదు. ప్రత్యూష చనిపోయిన కొత్తలో ఈ కేసుకు సంబంధించి అప్పుడు కొంతమంది మంత్రుల పిల్లల మీద కావచ్చు, కొంతమంది కీలక రాజకీయ నాయకులపైన అభియోగాలు వచ్చాయి. కానీ కేసు విచారణ సందర్భంగా ఎక్కడ వాళ్ళ పేర్లు ప్రస్తావనకు రాలేదు. ఎందుకంటారు? నాకు కాల్ చేశారు సిడిఎఫ్ నుంచి, మేడం మీరు రావాలి సిడిఎఫ్డికి అని. నేను ఎందుకు సార్ అంటే డిఎన్ఏ టెస్ట్ కోసం మీ బ్లడ్ తీసుకోవాలా. ప్రత్యూష నా బిడ్డ కాబట్టి నేను పోరాటం చేస్తున్నాను, నా డిఎన్ఏ టెస్ట్కి బ్లడ్ కావాలట. బట్ అదే అలగేషన్స్ ఉన్న వాళ్ళ బ్లడ్ని ఎవరో చేయాలి సార్? తల్లినేమో నన్ను పిలుస్తారు ల్యాబ్కి, మరి వాళ్ళని కూడా పిలవాలి కదా ల్యాబ్కి పిలిచి డైరెక్ట్గా తీసుకోవాలి కదా. తీసుకోవాలా, ఎక్కడనో వాళ్ళని ఉంచేసి బాటిల్స్లలో బ్లడ్ తీసుకొచ్చారు. అది వాళ్ళ బ్లడ్ అని ఎట్లా కన్ఫర్మ్? అటువంటిది ఎక్కడి నుంచో బ్లడ్ని తీసుకొచ్చి బాటిళ్ళల్లో ఇవి వాళ్ళే అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ప్రత్యూష విసరాలు లేవు, వాళ్ళు కాదు అని అంటే ఇక్కడ తారుమారు కాకపోతే ఏమవుద్ది? బాధిత కుటుంబాలు కామన్గా ఉండి దోషులు పెద్ద కుటుంబాలు అయితే బాధిత కుటుంబాలకు న్యాయం జరగదు. ఇవాళ రేపు నానుడేది. అదే పెద్ద కుటుంబంలో అన్యాయం జరిగి ఒక కామన్ పీపుల్ ఎవరైనా దోషులు ఉంటే వాళ్ళకి జీవిత ఖైదీ పడుతుంది, 20 సంవత్సరాల ఖైదీ పడుతుంది, అన్నీ పడతాయి వాళ్ళకి. ఎందుకంటే దే ఆర్ కామన్ ఫ్యామిలీ. అది సిచ్యువేషన్. ఇప్పుడు మేము కూడా బాధితులం కామన్ ఫ్యామిలీ కాబట్టి మాకు 100% న్యాయం జరగలేదు సార్, జరగదు కూడా. సిద్ధార్థ ప్రత్యూష ప్రేమించుకున్న విషయం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సిద్ధార్థ ఫ్యామిలీని కూడా ఒప్పించి పెళ్లి చేసుంటే ప్రత్యూష బతుకుండేదని మీకు ఇన్నేళ్ళలో ఎప్పుడైనా అనిపించిందా? నా కూతురు అన్నది అమ్మ సిద్ధార్థ రెడ్డిని ప్రేమించాను. ముందు నేనేం చేయాలి సార్? ఒక తల్లిగా, ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ లేడీగా నేనేం చేయాలి? ముందు నా బిడ్డను కన్విన్స్ చేసుకోవాలి, నా బిడ్డ ఫార్వర్డ్ కాకుండా నేను ఆపుకోవాలి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నావు, ఇటువంటి వద్దు మనకి. ఒకవేళ ఉన్నది నువ్వు ప్రేమించినా పెళ్లి చేసుకుంటా అంటావు, ఓకే, దాన్ని మనం ఫార్వర్డ్ అవుదాం. బట్ ముందు నువ్వు డెవలప్గా, నువ్వు ఎస్టాబ్లిష్గా. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలకు వెళ్ళిండు. నువ్వు ఒక మంచి హీరోయిన్ కావాలి. అప్పుడు డబ్బులు ఎర్న్ చేసుకొని మీరు పెళ్లి చేసుకుందరు. కానీ దానికి నేను యాక్సెప్టెన్స్, మీరు ఇదే లవ్లో ఇదే ఎఫెక్షన్లో క్యారీ అయితే అప్పుడు నేను చేస్తా అని చెప్తే నా బిడ్డ యాక్సెప్టెన్స్ అయింది. ఈజ్ ద వెరీ రెస్పాన్సిబిలిటీ లేడీ, డేర్ లేడీ, కరెక్ట్గా ఆలోచించే గర్ల్. అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్, నేను అట్లా అవుతాను. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదర్ యాక్సెప్టెన్స్ లేదు. ఒక హీరోయిన్ను, ఒక ఆర్టిస్ట్ను మేము చేసుకోము అనే ఉద్దేశంలో వాళ్ళకి లేరు. అప్పుడు మా పాప ఏమన్నదంటే, ఎంతసేపు నువ్వు నన్ను టార్చర్ పెట్టొద్దు, నాకు షూటింగ్స్ ఉంటాయి, నేను షూటింగ్ మెంటాలిటీలో ఉండాలి. సో మదర్ను నేను ఒప్పించిన, మదర్ కొన్ని సజెషన్స్ ఇచ్చింది, దానికి నేను యాక్సెప్టెన్స్ ఇచ్చిన. మీరు మీ ఇంట్లో ఒప్పించుకునే బాధ్యత నీది. హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడు రేపటి నాడు నన్ను వద్దు అంటే నా పరిస్థితి ఏంది ఇంకా మోర్ భవిష్యత్తులో అని చెప్పేసి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసి అతను ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్న కొంతమందిని కలుపుకొని, ఫ్రెండ్స్ని సర్కిల్ని కలుపుకొని పాపని మీద అత్యాచారం చేయించడము. ఎంత దుర్మార్గుడు అండి అతడు! ఒక ప్రేమికుడు అండి, దుర్మార్గుడు. తీసుకుపోయి అత్యాచారం చేయించి చంపాడండి. నోట్లో ఎంత క్రూరుడండి, నోట్లో పాయిజన్ వేస్తాడండి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే మాకు న్యాయం జరగలేదని మీరు అంటున్నారు. ఫర్దర్గా ఎటువంటి పోరాటం చేయబోతున్నారు? మీరు కోరుకుంటున్నట్టు యావజ్జీవ కారాగార శిక్ష పడే వరకు మీ పోరాటం కొనసాగుతుందా? అడ్వకేట్ని ఇంకా కంప్లీట్ అప్రోచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పలేను సార్. 24 ఏళ్ల పాటు మీ కూతురి
న్యాయం కోసం మీరు పోరాడుతున్న 10 టీవీ మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఇది సరోజిని చెప్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే ఇంకా న్యాయం జరగాలి, సిద్ధార్థ రెడ్డికి యావజ్జీవ కారాగార శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని చెప్పి సరోజిని చెబుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజుతో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.